వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మా చిన్నల్లుడి అన్నప్రసన్నం రోజు మార్నింగ్ లేచి పిల్లల్ని కూడా లేపి రెడీ చేసి 8 o'clock అయితే మేము బయలుదేరాము. చూసారు కదా మా పిల్లలు అయితే కొంచెం నిద్రమబ్బులోనే ఉన్నారు. అట్లనే తీసుకొని వెళ్తున్నా, ఇంకా స్నానాలు చేయించి తీసుకొని వెళ్తున్నా అన్నమాట. ఇంకా వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారంట. ఇంకా మా కోసమే వెయిటింగ్ అని చెప్పేసి త్వరగా వెళ్తున్నాం అన్నమాట. చూసారు కదా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇదే కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్, అందరికి ఐడియా ఉండుంటుంది. మా జున్నుకు మా హ్యాపీకి కూడా ఇక్కడే అయిందన్నమాట అన్నప్రసన్న. మా పెద్దల్లును కూడా అన్నమాట. ఇంకా అందరికి ఇక్కడనే చేసేసాము. చూడండి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది కదా, పార్కింగ్ దగ్గరికి వచ్చేసినాం. చూసారు కదా, ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇక్కడ చెప్పులు ఇప్పేసి కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంట్లో నుంచి వచ్చినా కూడా ఇంకా టెంపుల్ కదా, అందుకని చెప్పేసి ఇంకా మా జున్నుని ఎత్తుకొని వస్తుండే మా హస్బెండ్. మా హ్యాపీ అయితే తన కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకొని వచ్చింది. చూసిరుగా మేమైతే కాలు కడుక్కొని వెళ్తుంటే మాకు ఇక్కడ ఇది కనిపించింది అన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా కడుక్కుంటున్నాడు. ఇక్కడ చూడండి ఇట్లా ట్రెడిషనల్ డ్రెస్ పైన రావాలి అట్లా అని చెప్పి బోర్డు పెడితే మా హ్యాపీ నాకు చూపిస్తుంది. ఇంకా టెంపుల్లోకి ఎంట్రీ అయిపోతున్నాం అన్నమాట. నేను గడపని మొక్కి లోపలికి పోయినా. అవును, చూడండి టెంపుల్ లోపలనైతే ఇట్లా ఉంటుంది. కొంచెం వీడియో తీయొచ్చో తీయరాదా అనుకుంటూ తీసాను అన్నమాట. చూసారు కదా, అందరూ మొక్కుకోండి. కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్లో హనుమాన్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాడో, అందరూ మొక్కుకోండి. మా పెద్ద మామయ్య కారు కొన్నప్పుడు కూడా మేము ఇక్కడికే వచ్చాము. మేము కూడా ఏ వెహికల్ తీసుకున్నా ఇక్కడే పూజ చేపిస్తాము. ఆల్మోస్ట్ హైదరాబాద్లో అందరు ఇక్కడే చేయిస్తారు మన సైడ్ వాళ్ళు. ఇంకా పిల్లలకు బొట్టు పెట్టి తీసుకెళ్తున్నాను అనమాట. మా కోసం మా మమ్మీ డాడీ అక్కడ వెయిట్ చేస్తారు. చూడండి, నేనైతే మా అమ్మమ్మని చూడంగానే మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి ఉరికినా. అంతకు ముందు రోజు మేము పప్పి తీసుకున్నాం అన్నమాట. అది మా హస్బెండ్కి నచ్చక వదిలేసిండు. దాని గురించి మాట్లాడుతుంది హ్యాపీ. చూసారు కదా, రాగానే ఈ బొమ్మల దగ్గరికే వెళ్తారు. అసలు టెంపుల్ లోపల కూడా పోనీయరు అన్నమాట. ఎప్పుడైనా సరే, ఇక్కడే అని కాదు, ఎక్కడైనా బొమ్మలు మాత్రం కనిపించొద్దు. బొమ్మలు కనిపిస్తే మాత్రం వీళ్ళని పట్టుకోవడం ఎవరి సాధ్యం కాదు. ఇంకా మా మమ్మీ దర్శనం చేసుకురా అని అడుగుతుంది. ఇంకా వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. ఇంకా వీళ్ళు ఆపుతున్నారు అన్నమాట, నేను వస్తున్నా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది పూజ. చూసారు కదా, మా అన్న వదిన వాళ్ళ పిల్లలు. చిన్నోడు పాలు తాగుతుండు, వీడు వాళ్ళ మేనమామ అన్నమాట. ఇంకా అందరు హాయ్ చెప్తున్నారు. నాకు చిన్నపిల్లలే, అందుకనే వాడు వీడు అంటున్నా. ఇంకా సరస్వతి దేవి ఇక్కడనే అక్షరాభ్యాసం కూడా ఇక్కడనే అవుతుంటుంది అన్నమాట. చాలామందికి ఇట్లా బాసరాకి వెళ్ళని వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళ ఫేవరెట్ దేవుళ్ళ దగ్గర చేయించుకుంటారు, కానీ ఇక్కడ కూడా చేస్తారన్నమాట. చూసారు కదా, పూజనైతే బాగా అవుతుంది. ఇక్కడనే మా పిల్లల అల్లరి ఉంది, ఆడుకుంటున్నారు అన్నమాట. ఇంకా మా డాడీ వాళ్ళని ఆడిపించడానికి అని చెప్పి వెళ్ళిండు. నేనేమో వీడియో తీస్తున్నా. చూసారు కదా, మా అల్లుడు అయితే అస్సలు ఏడవడండి. ఎంత క్యూట్ ఉంటాడంటే అంత క్యూట్ ఉంటాడు. మా పిల్లలకైతే చాలా ఇష్టము. వాడు ఉంటే మాత్రం నా దగ్గరికి కూడా రారు, అంత బాగా ఆడిపిస్తూ ఉంటారన్నమాట. వీడికి కూడా ఇంకా పేరు పెట్టలేదు, గుండు లడ్డు అని పిలుస్తూ ఉంటారు. ఎంత మంచిగా క్యూట్ స్మైల్ ఉంటుంది చూడండి. నన్నే చూస్తుండే ఇక్కడ,
నేను వీడియో తీస్తున్నాను కదా. మంచి స్మైల్ ఉంటుంది చూడగానే, స్మైలింగ్ ఫేస్ అసలు. ఇంకా ఫస్ట్ తినడం అయితే అయ్యింది. వాటర్ కూడా కొంచెం తాగిపిస్తున్నాం అన్నమాట. అసలు ఎంత మంది ఉన్నా, ఎంత వేడి చలి ఏదున్నా కూడా మంచిగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ, మా మమ్మీ, మా డాడీ అందరు పెడుతున్నారన్నమాట మేనమామ పెట్టిన తర్వాత. నేనైతే గలగల గల బొమ్మలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ బొమ్మలతోని ఆడిపిస్తుంటే నవ్వుతాడు అన్నమాట. ఏడ్చినా కానీ నవ్వుతాడు. అవునవును. ఇక చూసారా మా మమ్మీ మా డాడీ పెడుతున్నారు. మా డాడీకి అయితే పిల్లలు అంటే చాలా ఇష్టము. మస్తు ఆడిపిస్తాడు తెలుసా. అద్విజుని అయితే లిటరల్లీ మా డాడీ దగ్గరనే పెరిగిరు. ఎంత పేషెంట్గా ఎత్తుకుంటాడంటే చిన్నపిల్లల్ని మాత్రం మంచిగా చూసుకుంటాడు. ఇక్కడ మా మమ్మీ కూడా పెడుతుందన్నమాట. మా మమ్మీ అక్కడ ఫొటోస్కి పోజ్ ఇస్తుంది. ఇక్కడ వాళ్ళ చిన్న తాత చిన్న అమ్మమ్మ అన్నమాట. ఫస్ట్ డే కదా అస్సలు తినట్లేడు, ఉమ్మేస్తుండు. చూసారా వాళ్ళ అన్నయ్య పెడుతుండు. వీళ్ళే తినరు కానీ వీళ్ళు పెడుతున్నారు. ఇక్కడేమో హ్యాపీ, నేను పెడతా అని తను కూడా పెడుతుంది అన్నమాట. ఇంకా తర్వాత నేను మా హస్బెండ్ కూడా పెట్టేశాము. మా జున్ను కూడా వచ్చాడు. మా జున్నుతో కూడా పెట్టిస్తున్నాం. ఎందుకంటే ఇంకా పిల్లలందరూ అయిపోతారని చెప్పేసి. చూసారు కదా, నేను పెడుతున్నా నెక్స్ట్. తర్వాత మా హస్బెండ్. మళ్ళీ అశ్వగాడు పెడతా అంటుంటే మామ పెట్టినాక పెట్టు అని చెప్తున్నాను అన్నమాట నేను. చూసారు కదా స్మైల్ ఫేస్ వాడిది అసలు. కొంచెం నిద్రకు కూడా వచ్చేసిండు అన్నమాట. ఇంకా పిల్లలు అయితే అస్సలు ఊరుకోరు, చుట్టూ తిరుగుతారన్నమాట. మా హ్యాపీ అయితే నేనే ఎత్తుకుంటా అంటది. అసలు ఎత్తుకొని అది మమ్మల్ని అయితే. వాడేమో చిన్న పాప కదా, ఆమె ఎత్తుకునేసరికల్లా వాడు కంఫర్ట్గా ఫీల్ కాడు. కానీ ఇంకా తప్పదన్నట్టు మేము కూడా ఇస్తాం. చూసారు కదా ఎంత గట్టి హోల్డ్ చేస్తుందో, అస్సలు ఇవ్వదు ఎవ్వరికి. ఇంకా వాళ్ళ మామయ్య, ఇంకో మామయ్య అన్నమాట, వాడు తినిపిస్తున్నాడు. చూసిరా మళ్ళా తీసుకుంది హ్యాపీ. ఇంక ఇదే పని, ఎవరిస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటుంది. పిల్లలంటే ఫుల్ ఇష్టం. ఈమె వాళ్ళ పిన్ని అన్నమాట. ఇంకా వాళ్ళ పిన్ని నేను పెడతా అని చెప్పి కూర్చుంది. చూసారు కదా ఫస్ట్ డే అస్సలు తింటలేడు వాడు. అసలు తిన్నదంతా కూడా బయటికి అనేసిండు. ఇంకా ఫస్ట్ డే అంతా ఎవరు పిల్లలు తినరు యాక్చువల్గానైతే. ఇంకా మళ్ళీ అడుగుతుంది హ్యాపీ నాకి అని, అందుకే నవ్వుతుంది అన్నమాట. చూసారు కదా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి వీడు స్వీట్ తింటుండు. స్వీట్ అంటే ఫుల్ ఇష్టం మాషుకు కూడా. ఇంకా పూజారికి డబ్బులు పెట్టాలి కదా, మా మమ్మీ పెడుతుంది అన్నమాట. ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఈయన వాళ్ళ మేనమామ. చూసారా హ్యాపీ కూడా డబ్బులు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. నేను చెప్పక ముందుకే వెళ్ళి
తన దగ్గర ఉన్న మనీ ఇచ్చేసి మొక్కుకుంటుంది చూడండి. ఇంకా తను ఎట్లా ఇచ్చిందని చెప్పేసి నేను కూడా మొక్కేశాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ని కూడా పంపించిన. నాకు జున్ను కనిపించలేదు. తర్వాత మా మమ్మీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి బ్లెస్సింగ్స్ ఇప్పించింది. ఈమె మా అత్తమ్మ. ఇంకా ఇప్పుడే కదా అసలైంది స్టార్ట్ అవుతుంది బాబుకి. ఇంకా ఇప్పుడు కొత్తగా ఇట్లా స్టేజ్లా కట్టారన్నమాట. ఇంకా అక్కడికి తీసుకెళ్ళి ముట్టిపిస్తారు కదా, ముట్టిపిస్తారు. అన్నప్రసన్నం అయిందని అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి. చూసిరా ఎంత క్యూట్ బాయో. ఇంకా మా హ్యాపీ బొమ్మలు ఇప్పమని తగిలింది. ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్తున్నాడు. చూసారా మా మమ్మీ అయితే జున్నుని మర్చిపోకుండా తీసుకొచ్చి మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తుంది. ఇది స్టేజ్ కొత్తగా కొట్టిర్రు, చాలా బాగుంది అసలు. చిన్న చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి, కూర్చోవడానికి, అంటే దేవుడి కళ్యాణం ఇక్కడే చేసిరనుకుంటా. చాలా బాగుంది స్టేజ్ అయితే. ఇంకా ఇక్కడనైతే మేము ఇవన్నీ పెట్టినాము. అసలు ముందు జరగట్లేదు. నేను ఇప్పటివరకు జరుగుతాడేమో అనుకున్నా కానీ వెనకకే వెళ్తుండే అసలు. అందుకని నేను ఇక్కడ నా చేయి సపోర్ట్ ఇచ్చి ముందుకు పంపిస్తున్నాను అన్నమాట. చూసారు కదా మా హస్బెండ్. నేనైతే కొంచెం ఎక్స్పీరియన్స్ కదా, అందుకని చెప్పి చేతులు వెనకాల సపోర్ట్ ఇస్తే వాడు కొంచెం ముందుకు జరుగుతుండు. మా హస్బెండ్ ఏమో కొంచెం అది ఇది సౌండ్ చేస్తుండు. చూసారా ఫస్ట్ దేవుడి బుక్ పట్టుకున్నాడు అన్నమాట. నేను కూడా ఫస్ట్ దేవుడి బుక్కే పట్టుకున్నా. అవును, హ్యాపీ కూడా ఫస్ట్ దేవుడి బుక్కే పట్టుకుంది. అంటే భక్తి అన్నమాట. తర్వాత క్యాష్ గోల్డ్ పట్టుకున్నాడు. ఇక్కడ చాలా సేపు అయింది, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. బుక్ అయిపోయిందని చెప్పేసి అక్కడి నుంచి తీసాను. తీసిన తర్వాత మళ్ళీ వేరేవి ముట్టిపిస్తున్నాం అన్నమాట. 3 times ముట్టుకోవాలి కదా. అప్పటికి మా డాడీ వాళ్ళు అంటారు ఇంకా జాలు ఐస పడుతుండు అని చెప్పేసి, కానీ 3 times ముట్టిపియాలన్నమాట. మా పిల్లలకైతే మేము అలానే చేసాము. ఇంకా మా వదిన ఏదో కట్టెన లాంటిది కొన్నదంట, కొంచెం డెకరేషన్ చేసేది ఉంది అది ఇది అని అంటే, నేనే ఇక్కడ ఒకసారి చేయించి అక్కడ కూడా తీసుకెళ్దాము అని చెప్పినన్నమాట. చూసారు కదా అట్లా సపోర్ట్ ఇస్తే కొంచెం కొంచెం జరుగుతుందన్నమాట. అక్కడ క్యాష్ పట్టుకోండు, వాళ్ళు చూడలేదని చెప్పి మళ్ళీ పెట్టిరు. చూసిరు కదా ఫోన్ ముందు పెడితే మాత్రం ఫోన్నే చూస్తాడు వీడు. ఇంకా మా హ్యాపీని చూస్తుండు. పిల్లలంటే ఫుల్ ఇష్టం. చూసారా గోల్డ్ పట్టుకుండా అన్నమాట లాస్ట్కి అయితే. ఇంకా తర్వాత అక్కడ మా అన్నయ్య వదిన ముట్టిపోయలేదన్నమాట రైస్, అందుకని మళ్ళీ ముట్టిపిస్తున్నారు. మళ్ళీ ఫోటో దిగే వాళ్ళు దిగుతూనే ఉన్నారన్నమాట. చిన్నోళ్ళు ఎప్పుడు మమ్మీ నేనే తింటాడు. ఇంకా 1 month అయితే ఇంకా వీళ్ళిద్దరు పెట్టే వరకు మా అత్తమ్మ ప్రసాదాలు తెచ్చిందన్నమాట, లెమన్ రైస్ అవి ఇంకా పెట్టిస్తున్నారన్నమాట. ఎందుకంటే మార్నింగ్ వచ్చాము కదా, ఎవరు టిఫిన్స్ తినలేదంట. ఇంకా నేనైతే పిల్లలకి పాలు తాగిపించుకొని కొంచెం బోండాలు తినిపించుకొని వచ్చాను. అందుకనే కొంచెం ఆడుతున్నారు. వాళ్ళు లెమన్ రైస్ అస్సలు తినలేదు. ఇంకా మేమైతే తిన్నాం అన్నమాట. ఈమెనే మా వదిన వాళ్ళ మమ్మీ. ఇంకా మా మమ్మీ ఫొటోస్ దిగుతా అని చెప్పి వచ్చింది చూడండి ఇక్కడికి. చూసారా గుడికి ఈ సమ్మర్ మొత్తం ఇట్లనే ఉంచుతారన్నమాట.
అవి ఏమంటారు పందిర్లు వేసి పెట్టారు కదా, అవన్నీ సమ్మర్ మొత్తం ఉంచుతారు. ఎందుకంటే బాగా ఎండ కొడుతుంది కదా, భక్తులకు ఇబ్బంది కాకుండా ఉంచుతారు. ఇది చూడండి మా హస్బెండ్ ఇప్పించాడంట. అసలు మామ మామ అని చెప్తుండు. అసలు ఎప్పుడు కలవరు వీళ్ళు, అయినా కూడా వాడు బాగానే గుర్తుపెట్టుకుంటాడు. అసలు వదులుతలేడు మామ మామ అని చెప్పేసి. ఇంకా బొమ్మ ఒకటి ఇప్పించండి కదా, వన్ ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం వాడికి. ఇంకా క్యాపిటల్ అమెరికా అంట, స్పైడర్ మ్యాన్ కాదు. మా పాప చెప్తుంది పక్క నుండి. ఇంకా వాడు మా కార్లోనే ఎక్కిండు. మా అన్నయ్య వాళ్ళేమో కొంచెం ముందు వెళ్తున్నారు చూడండి. ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచిరన్నమాట. ఇంకా అందుకని వాళ్ళ రూమ్కి వెళ్తున్నాము. చూసారు కదా, వీడు మా కారు ఎక్కాడు. మా పిల్లలు ఉంటే మా ఆయమటే ఉంటాడు. మీ ఇంటికే వెళ్దాం అంటున్నాడు. ఇంకా మీ ఇంటికి వెళ్ళేసి మా ఇంటికి వెళ్దామని చెప్తున్నా నేను. మేమైతే వాళ్ళ రూమ్కి వచ్చేసాము. చూసారు కదా, ఇల్లు అయితే ఇలా ఉంది. ఇంకా మా మమ్మీ అయితే వంట చేస్తుంది. ఎక్కడికి వచ్చినా మా మమ్మీకి మాత్రం ఇది కన్ఫామ్ ఉంటుంది. వంటలు బాగా వస్తే ఇదే కష్టం అన్నమాట. చూసారు కదా, బగారాకైతే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని చేస్తుంది, ఉడుకుతుంది. ఇంకా చికెన్ వాష్ చేయాలి అని చెప్తుంది ఇక్కడ. ఇంకా ఇది మూత పెట్టేస్తే అయిపోతుందంట. అప్పటి వరకు మా వదిన ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది ఫోటోషూట్ కోసం అని చెప్పేసి. చూసారా, అవి తినే ఐటమ్స్ పెడితే పిల్లలు ఊరుకుంటారా. రైస్ అయితే అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా చేసిందో చూడండి. నెక్స్ట్ చికెన్ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసింది. ఇక్కడనైతే వీళ్ళు రెడీ చేశారు. చూసారా, ఇట్లా అయితే రెడీ చేశారన్నమాట. చాలా బాగా చేసింది. నేను కూడా హెల్ప్ చేశాను, అందరం కలిపి చేసామన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఫోటోషూట్ కోసం అని చెప్పి మళ్ళీ ఇంకొకటి అన్నమాట. ఇంకా వాడికైతే కొంచెం నిద్ర పోయి లేచిండు. అయినా కూడా కొంచెం ఇక పొద్దునుంచి బయట తిరిగిండు కదా, అంత ఇంట్రెస్టింగ్ ఏం లేకుండేవాడు. ఇంకా మళ్ళీ ఏం ముట్టుకుంటాడు అంటే ఏం ముట్టుకోలేదు. ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి మేము కూడా ఏం ఫోర్స్ చేయలేదు, జస్ట్ ఫొటోస్ దిగిండ్రు అన్నమాట. చూసిరు కదా, మా మమ్మీ ఇంకా మా వదిన వాళ్ళ మమ్మీ. ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఫొటోస్కి పోజులు ఇచ్చిర్రు. ఇంకా మా మమ్మీ, మా అన్నయ్య, మా వదిన కూడా ఒక ఫోటో దిగుతున్నారు. మా డాడీ ఏమో పడుకున్నాడు ఆ టైంకి. చూసారా, ఇక్కడ నేను, మా వదిన అండ్ మా అత్తయ్య వాళ్ళ మరదలు అన్నమాట ఆమె. ఇక్కడ మా మమ్మీ అయితే మేము అది చేసే లోపే చికెన్ కూడా చేసేసింది చూడండి. ఇంకా మేము తిన్న తర్వాతకి నైట్ బయలుదేరేటప్పుడు ఇట్లా వీడియో తీసాను. వీడికి బాయ్ చెప్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.